నమస్తే, వెల్కమ్ టు 1PM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రచార సభలో హార్దిక్ పటేల్కు చేదు అనుభవం, స్టేజ్పై చెల్లుమనిపించిన అజ్ఞాత వ్యక్తి. కాసేపట్లో కర్ణాటకకు చంద్రబాబు, రాహుల్తో కలిసి రాయచూరులో ఎన్నికల ప్రచారం. సీఈఓ రజత్ను కలిసిన కాంగ్రెస్ నేతలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరుపై ఫిర్యాదు. పరిషత్ అభ్యర్థుల ఎంపికపై వ్యూహం మార్చిన టీఆర్ఎస్, హైదరాబాద్లోనే ఎంపిక చేస్తున్నామన్న కేసీఆర్. క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్న ఇంటర్ విద్యార్థులు, నిన్నటి నుంచి 6 ఆత్మహత్య. ఎన్నికల సంఘం దళిత వ్యతిరేకి, ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మాయావతి ఆగ్రహం. కర్ణాటకలో ఆగని మాటల యుద్ధం, రాహుల్ కుమారస్వామిలు జోకర్లన్న బసవరాజ్. శాపమిచ్చిన 6 నెలలకే చనిపోయాడు హేమంత్ ఖర్గేపై సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్కు మరో ఝలక్, రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది. మోదీ హెలికాప్టర్ తనిఖీ, సమర్థించుకున్న ఈసీ, ఎన్నికల సంఘం తీర్పును తప్పుబట్టిన కాంగ్రెస్. ఒకే వేదికపైకి ములాయం, మాయావతి, మోదీ ఓటమే లక్ష్యంగా పార్టీల ప్రచారం. హనుమాన్ శోభాయాత్రకు నగరం ముస్తాబు, హైదరాబాద్లో భారీగా పోలీసుల మోహరింపు. నేడు టీటీడీ ఖజానాకు బంగారం, 1381 కిలోల పసుపుని జమ చేయనున్న అధికారులు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్త సంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం. ఉప్పల్లో దంపతుల ఆత్మహత్య, పెళ్ళైన 6 నెలలకి ఉరివేసుకుని బలవన్మరణం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ గోదాంలో ఎగిసిపడ్డ మంటలు. లారీ ఢీకొని 2 హనుమాన్ భక్తులు మృతి, కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తుండగా ప్రమాదం. హైదరాబాద్కు మరో మెట్రో ఆరం, గచ్చిబౌలి మీదుగా లక్డీగా పూల్ వరకు నిర్మాణం. ఒడిశాలో ఏనుగుల దాడి, బయట నిద్రిస్తున్న వారిని తొక్కి చంపిన గజాలు. తెలంగాణలో అకాల వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. కోడ్ ఉల్లంఘనపై ఈసీ కొరడా, కేంద్ర మంత్రి అబ్బాస్కు మందలింపు. కాంగోలో పడవ మునక, 142 మంది గల్లంతు. మాలో నిధుల గోల్మాల్, ఉపాధ్యక్ష పదవికి ఎస్వి కృష్ణారెడ్డి రాజీనామా. పుల్వామా జవాన్ల కోసం నివాళీ సాంగ్, ఒకటైన స్టార్ హీరోస్. నేడు కోల్కతా వర్సెస్ బెంగళూరు, రాత్రి 8 గంటలకు మ్యాచ్.